ఇదిలో చేతులు ఆకాశము తట్టెత్తి కొద్ది నిమిషాలు దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మీ మనసారా స్తోత్రం చెల్లించగలరా? అందరూ స్తుతి స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. మనసారా దేవుని స్తుతించండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే మరువైన, గుండెలే పగిలిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. గడ్ ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన,
ఎంతైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున చప్పట్లు స్తోత్రం స్తోత్రం అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాక
అందరం అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అందరం ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అంతా నా మేలుకే ఆరాధన వాడు అంతా చిత్తమునకు తల వంచితే చిత్తమునకు తల వంచి ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన
పరిమాణం ఎంతైనా మన వారే కాదన్న ఆకాశమందు ఆయన మనకున్నాడు. ఆయన కంటే గొప్పగా మనల్ని ఓదార్చగలిగిన వారెవ్వరు లేరు. 3 నాళ్ళ ముచ్చట కోసం ఎన్ని రంగులు మారుస్తాడో ఈ మానవుడు. ఈ రోజుండి రేపు కనుమరుగైపోయే ఈ కాలం కోసం ఎన్ని మాయమాటలు చెప్తాడో ఈ జీవుడు. రేపేమి సంభవించునో మనం ఎరుగము. భవిష్యత్తు కోసం ఎన్ని ప్రణాళికలు వేసుకుంటాడో ఈ జీవుడు. మన జీవితంలో ఏమి జరిగినా ఒక పాజిటివ్ కోణంలో మనం ఆలోచించగలిగితే, ఒక విశ్వాస కోణంలో మనం ఆలోచించగలిగితే దేవుడు అలాగనే మన పట్ల జరిగిస్తాడు. ఇది నా జీవితంలో అంతా మేలుకి అనుకోవాలి. తన చిత్తానికి తల వంచాలి. మన స్థితిగతులు మన జారిపోయినా కూడా పోయిన వాటి గురించి దిగులు పడకుండా నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు ప్రభు మనకి. దావీదు తను పోగొట్టుకున్న వాటిని అంతటినీ సంపాదించుకున్నట్లుగా ఆనందం, సంతోషం, మంచితనం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మరలా సంపాదించుకోవడానికి దేవుడు కృపణిస్తాడు. మనుషుల ప్రేమలో మాయలు, కానీ దేవుని ప్రేమ గొప్పది. ఆయన నీడలో ఉన్నారు కదా, దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తూ వస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి,